హలో ఎవ్రీవన్, నా పేరు విజయ్ కర్ణం. ఐఎమ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ని. జనరల్గా మనం మ్యూచువల్ ఫండ్స్కి రిలేటెడ్ వీడియోస్ చాలా చేసాము. కాకపోతే నా ఫినాన్షియల్ అడ్వైజరీ ప్రాక్టీస్లో చాలా మటుకు మేము లాజికల్గా సొల్యూషన్స్ ఇచ్చినా సరే దాని వెనకాల ఉన్న మైండ్ సెట్ని సార్ట్అవుట్ చేయడానికి మనకి చాలా తక్కువ మంది ఆ డొమైన్లో చెప్పడానికి ఎక్స్పర్టీస్ చాలా తక్కువ మంది ఉన్నారు. దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ రెప్యూటెడ్ పర్సన్ డాక్టర్ హరీష్ గారు ఈరోజు మనతో ఉన్నారు. సో ఈ సెషన్స్ వల్ల మనం మైండ్ సెట్ని ఎలా క్లియర్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం మన లాజికల్ ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్స్లో లాజిక్స్ ఎక్కడైతే యూజ్ చేస్తామో దాంతోపాటు సైకలాజికల్గా కూడా మనం దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఈ సెషన్స్లో మనం ఇన్ డీటెయిల్గా చూద్దాము. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎందుకు మన మిడిల్ క్లాస్ వాళ్ళు రిస్క్ని అవాయిడ్ చేస్తారు, అట్ ద సేమ్ టైం ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో లేకపోతే మిలియనియర్స్ ఉన్నారో వాళ్ళు రిస్క్ని ఎంత బాగా మేనేజ్ చేసుకొని వాళ్ళు ఇంకా ఎక్కువ వెల్త్ కానీ ఎక్కువ సంపదను కానీ సృష్టిస్తారో మనం ఇన్ డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ దిస్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్వైట్ ఫర్ దిస్ కొలాబరేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అండి. థ్యాంక్ యూ అండి. సో నేను ఇప్పుడు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా ద మెయిన్ మోటో ఏంటి అంటే మన సైకాలజీని టువర్డ్స్ మనీని ఎట్లా చేంజ్ చేసుకోవాలి, సో దట్ మన లాజికల్స్ కానీ మనకున్న ఆపర్చునిటీస్ని కానీ ఎట్లా మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవడం, దీని ద్వారా మిడిల్ క్లాస్ అన్న ట్రాప్ నుంచి మనం ఎక్కువ రిచ్ వైపు కానీ లేకపోతే ఎక్కువగా వెల్త్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలో ఇన్ డీటెయిల్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనం రిస్క్ని ఎట్లా మేనేజ్ చేయాలి, రిస్క్ని మనం భయపడకుండా ఎట్లాగా దాన్ని మనము తగ్గించుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. సో ఇంపార్టెంట్. నేను డబ్బుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరన్నా మా దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లం అని వచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేసిన ఐ థింక్ సైకలాజికల్గా ఈ బ్లాక్ లేకపోతే వీడు కోటీశ్వరుడు అయిపోతాడ్రా అనే పాయింట్లు నాకు కొన్ని ఇంపార్టెంట్వి. అందులో ఫస్ట్ వచ్చేసి ఎందుకో తెలియదు ఏమైపోతుందో, ఏం డబ్బు కష్టం అండి, డబ్బు కష్టం అండి అనే దాంట్లో ఉంటారు. నేను నా కోచింగ్స్లో వాటిలో రెగ్యులర్గా చెప్తుంటా దట్ అన్నిటికంటే స్మాలెస్ట్ ప్రాబ్లం ఈజ్ డబ్బు ప్రాబ్లం. నీకు హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకో అవుట్ నువ్వు ఏం చేసుకో, ఎగ్జాక్ట్లీ. నీకు ఇంకేదైనా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ప్రాబ్లం అనుకో నువ్వు స్టిల్ యూ కెన్ సైకలాజికల్గా ఒక వరి ఉంటుంది. కరెక్ట్. అదే డబ్బు ప్రాబ్లం ఇట్స్ ఎ గేమ్ యూ హ్యావ్ టు ప్లే. నువ్వే సాల్వ్ చేసుకోవచ్చు. డబ్బు సమస్యని ఒక గేమ్ లాగా చూడాలి. ఐ కెన్ విన్, దిస్ ఈజ్ మై లైఫ్. నేను డబ్బు లేకుండా వచ్చా బాస్, ఎంత సంపాదించినా లాభమే. సో ఐ విల్ గ్రో ఫుల్. ఎంత వెళ్ళగలిగితే అంత, ఎంత సంపాదించగలిగితే అంత ఐ విల్ సీ అనేది రిస్క్ చేయరు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ దీని వెనకాల ఒక బ్యూటిఫుల్ మెకానిజం ఉంది. క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు మహాలక్ష్మి వచ్చినప్పుడు మహాలక్ష్మిని విష్ణుమూర్తి తీసుకుంటాడు, అబ్జార్బ్ చేసుకుంటాడు. ఓకే. నాభి నుంచి అబ్జార్బ్ అయిపోతుంది. ఓకే. అయితే విష్ణుమూర్తి మహాలక్ష్మి అవతారం, మహావిష్ణు మహాలక్ష్మి అవతారం అన్నప్పుడు మనకి క్లియర్గా కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. ఓకే. ఎవరైతే హాఫ్తో డౌట్తో ఉంటారో వాళ్ళ దగ్గర నేను నిలవను అంటారు. ఓకే. ఓకే. ఇప్పుడు చూడండి, కొంతమంది వెరీ బ్యాడ్ ష్రూడ్ ఉంటారు, వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంటుంది. కొంతమంది అతి మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంటుంది. ఈ మధ్యలో ఉంటారు చూసారా, వాళ్ళ దగ్గర డబ్బు నిలవదు అని చెప్తారు. ఓకే. సో ఎవరైనా నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు వస్తుంది అనే దాని మీద అవగాహన తెచ్చుకోవాలి. నేను ఒక సపోజ్ సర్టిఫైడ్ పీపుల్ లైక్ యూ హెల్ప్ తీసుకుంటా, కరెక్ట్, స్టెప్ బై స్టెప్ వెళ్తా అని ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండరు. అమ్మో పెడితే, అమ్మో వస్తే, అమ్మో పెడితే. సో ఇది రూల్ నెంబర్ 1. ఎవరికైనా డబ్బు సంపాదించాలి అంటే నీ మైండ్లో వేవరింగ్ ఉండకూడదు. కరెక్ట్. ఏదైనా ఈ ప్రపంచంలో ఎనీథింగ్, ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలి అంటే 10 ఏళ్ళు చదువుకున్నాను. అవును. నీ డబ్బు పిల్లలు పెట్టాలంటే 10 ఏళ్ళు పడుతుంది. ఎగ్జాక్ట్లీ. మధ్యలోనే ముందుకు వెనక్కి మేము ఇదే చెప్పడానికి ట్రై చేస్తాం. మీరు జనరల్గా రెగ్యులర్ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో మీరు చేస్తే సో అండ్ సో పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ రావడము లేకపోతే ఇంత రిస్క్ ఉండడం అనేది క్లియర్గా ఉంటుంది. ఎందుకు పర్టికులర్గా మాకు ప్రతి మంత్ ఇంత కావాలి, ప్రతి ఇయర్ ఇంత కావాలి, లేకపోతే సో అండ్ సో టైంలో ఇంత కావాలని మీరు ఎందుకు అనుకుంటారు? మీరు అనుకున్న టైం కంటే ముందే ఎక్కువ రిటర్న్స్ రావచ్చు అనే పాజిటివ్ మైండ్ సెట్ ఎందుకు ఉండదు మీకు అని అడుగుతాను నేను క్లియర్గా. అంతే, దట్స్ ఇట్, దట్స్ ద పాయింట్ వేర్ ఆగిపోతారు. ఎగ్జాక్ట్లీ. దేర్ ఫైనాన్షియల్ గ్రోత్ విల్ స్టాప్ దేర్. అండ్ ఎప్పుడు కూడా అన్నెసెసరీ ప్రైడ్ కోసం, అన్నెసెసరీ లేనిపోని ఎవరికో మంచి కోసం డబ్బులు పోగొట్టుకుంటారు. అవును. నేను ఎంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళని చూశానో అనవసరమైన చుట్టుపక్కల వాళ్ళని మెప్పించడం కోసం అవును
డబ్బులు ఖర్చు పెడతారు. అవును. అరే నువ్వు దోశ తినే అమౌంట్ ఎవ్రీ డే, నువ్వు పొద్దున బ్రేక్ఫాస్ట్ తినే దోశ తినే 100-150 నువ్వు మ్యూచువల్ ఫండ్లో పెట్టుకో, డబ్బులు వస్తాయి ఈ రోజుల్లో. అవును. అవును. యూ కెన్ స్టిల్ ఇంప్రూవ్ ఆన్ దట్. ఎగ్జాక్ట్లీ. ఆ చిన్న డిసిప్లిన్, నువ్వు ఈ రోజు నేను దోశ తినేసా అని ఒక డబ్బాలో వేసుకో, అవును. అది నెల రోజులకి ఒక ఎస్ఐపి చేసుకోవచ్చు. డైలీ ఎస్ఐపి అనే కాన్సెప్ట్ కూడా ఉంది మనకి. డైలీ ఎస్ఐపి, యా. సో అలా చేసుకోవచ్చు. అలాంటి చోట డిసిప్లిన్ పెట్టారు. అవును. అలాంటి వాళ్ళ దగ్గర లక్ష్మి నిలవదు. ఓకే. నేను ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్తా. లక్ష్మి అంటేనే లక్ష్యం. ఓకే. యూ షుడ్ హ్యావ్ ఎ గోల్. నేను నెక్స్ట్ ఇయర్కి ఇంత డబ్బు దాచిపెట్టబోతున్నా, కరెక్ట్. ఆర్ నాకు ఎనీ ఫైనాన్షియల్ గోల్, ఇట్ కెన్ బి మ్యారేజ్, బైక్, కార్, ఒక గోల్ పెట్టుకుని దానికి వెళ్ళొచ్చు కదా. అది ఎందుకు లాక్ అవుతుంది అంటే దే ఆర్ లైక్ దిస్, ఈ డ్యూయల్ వేవరీ మైండ్లో ఉంటారు, ఫ్లక్చుయేటింగ్ దాంట్లో, ఆర్ అన్నెసెసరీ చోట అన్నెసెసరీ హెల్ప్లు చేస్తూ ఉంటారు. కరెక్ట్. ఎక్కడ డబ్బుని నించోబెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి తెలియదు. అవును. అవును. సో దట్స్ ఎ మేజర్ ప్రాబ్లం. ఇది ఎవరైతే ఫైనాన్షియల్ గోల్స్ పెట్టుకోవాలి, మేబీ మన పాడ్కాస్ట్ ద్వారా వాళ్ళకి అర్థమై మారాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మిడిల్ దాంట్లో ఉండకుండా యూ షుడ్ జంప్ ఆన్ టు ద ఎస్, నేను తీసుకోగలను. మీరు అన్నట్టుగా రిస్క్ ఎందుకు తీసుకోలేరు అంటారు. చాలామంది డబ్బుని ఎనర్జీగా చూడరు. కరెక్ట్. మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నువ్వు పొద్దునే లేచి రన్నింగ్ చేశారని అలసిపోతాం కదా. అవును. ఎవరైతే పాజిటివ్గా అలసిపోవాలని చూస్తారో వాళ్ళకి కొత్త ఎనర్జీ వస్తుంది. కరెక్ట్. దట్స్ ద లక్ష్మీదేవి లాజిక్ కూడా. నువ్వు పాజిటివ్గా నువ్వు దానిలో ఇన్వెస్ట్ పెడుతున్నావు అంటే నీకు వస్తాయి. అవును. ఎందుకు చాలామంది రిస్క్ ఏం సేఫ్ ఆడతారు, అమ్మో వద్దులే అన్నట్టు. నువ్వు ఎప్పుడైతే నీ బెడ్ మీదే కూర్చొని కదలకుండా నాకు అసలు అలసిపోకూడదు అనుకుంటావు, నీ హెల్త్ ఇంకా వీక్ అయిపోతుంది. కరెక్ట్. కరెక్ట్. యూ రన్, యూ పంప్ అప్ యువర్ హార్ట్, అప్పుడు నీ హెల్త్ ఎలా అయితే పెరుగుతుందో లక్ష్మీదేవి కూడా అలాగే. నువ్వు ఎంతైతే నువ్వు డబ్బుని తిజోరిలో బంద్ చేసినవాడు, లక్ష్మి చాంచల్య రూప, ద మూమెంట్ ఈజ్ లక్ష్మి. నువ్వు ఎంత నువ్వు డబ్బుని పనిలో పెడతావో నీకంత డబ్బు వచ్చి చేరుతుంది. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను వెంచర్ క్యాపిటలిస్టులని కానీ ఎవరైతే ఏంజల్ ఇన్వెస్టర్స్ వీళ్ళని కూడా రెగ్యులర్గా మీట్ అవుతుంటాను. సో వాళ్ళ మ్యాథ్ బిహైండ్ ఇన్వెస్టింగ్ కూడా చెప్తారనమాట కొన్నిసార్లు. వాళ్ళు ఒక 100 స్టార్టప్స్లో 100 బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి క్లియర్గా తెలుసు అట్లీస్ట్ ఒక 50 to 60 స్టార్టప్స్ ఫెయిల్ అవుతాయని కూడా వాళ్ళకి తెలుసు. ఆయన కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళ మ్యాథ్ ఏంటంటే బాటమ్ 10% లేకపోతే బాటమ్ 20% ఏదైతే బిజినెసెస్ ఉన్నాయో వాటి నుంచి వచ్చే ఈల్డ్ కంప్లీట్ 100 కంపెనీస్ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో దానికంటే ఎక్కువ ఈల్డ్స్ వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఎక్కువ మనీ తీసుకుంటున్నారు. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే 50% 60% కంపెనీస్ డిఫాల్ట్ అయితే మూసేస్తారని తెలిసి భయపడి అదే అమౌంట్ వాళ్ళు పెట్టుకుంటే ఈరోజు క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ వెల్త్ అనేది జనరేట్ చేయలేరు వాళ్ళు. కరెక్ట్. సో ఎంత ఇంపార్టెంట్ అది దట్ యూ టేక్ రిస్క్, బట్ క్యాల్కులేటెడ్ రిస్క్. కరెక్ట్. అంటే లక్ష్మీదేవికి ద థర్డ్ పాయింట్ నేను చెప్పాలన్నా అంటే, ఎవరైతే లక్ష్మిని గౌరవించరో, విష్ణుమూర్తి దగ్గర నుంచి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి, భృగు మహర్షి వచ్చే తంతే వెళ్ళిపోయింది, నువ్వు నాకు గౌరవం ఇవ్వని చోటనే ఉండనని. లక్ష్మి ఇష్టం వచ్చినట్టు పెట్టద్దు. ఒక సర్టిఫైడ్ ప్రొఫెషనల్, కొంచెం మార్కెట్ అండర్స్టాండింగ్ ఉన్నవాళ్ళు, మనం కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించి చదివి ఇలా చేస్తే బాగుంటుందని ప్లాన్ చేసుకున్నవాడు డబ్బు వచ్చి తీరుతుంది. లక్ష్మికి ఎవరైనా గౌరవం ఇస్తే తిష్ట వేసుకుని కూర్చుంటుంది అంటారు. సో కంపల్సరీ. సో ఒకసారి వెళ్ళి మాట్లాడుకుని దాన్ని ఆర్డర్లో ప్లేస్ చేసుకుని ఇంత రిస్క్ చెయ్యొచ్చు, నేను ఇంత పెట్టుకోగలను అని. అండ్ ఎందుకు చెయ్యలేరు, రిస్క్ చేయలేరు అంటే 2-3 మెయిన్ పాయింట్స్ చూసాను నేను. ఒక అతను మంచిగా సంపాదించే స్టేజ్కి వచ్చి గుడ్ అమౌంట్ 2-3 lakhs ఎర్న్ చేయగలడు అనే టైంలో వాళ్ళ ఫాదర్కి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, కిడ్నీ ప్రాబ్లం. ఇంకంతే, మొత్తం ఆయన వాట్ ఎవర్ స్టోర్డ్ అమౌంట్ ఉందో అంతా వెళ్ళిపోయింది. కరెక్ట్. సో అందుకని హెల్త్ ఒకటి, వాళ్ళ మీద డిపెండెంట్ వాళ్ళ హెల్త్ ఒకటి, ఈ రెండు కవరప్ చేసుకుంటేనే నువ్వు డబ్బులు క్రియేట్ చేయగలవు. చాలా చాలా ఇంపార్టెంట్. సేవ్ యువర్ హెల్త్, సేవ్ నీ ఫ్యామిలీ, నీ మీద డిపెండెంట్ అయిన వాళ్ళ మీద హెల్త్ని కంపల్సరీ ఇన్ష్యూర్ చేయించుకోవడము, లేకపోతే దాన్ని ఒక టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ పెట్టుకోవాలి ఒకటి. అండ్ నేను చాలా ఎక్కువగా చూసింది ఏదైనా అడిక్షన్స్, ఈ రెండిటి వాళ్ళు ఎప్పటికీ డబ్బుని సేవ్ చేయలేరు. బిగ్ వెల్త్ రాదు, వాళ్ళు రిస్క్ చేయలేరు, నేను ఇందులో పెట్టేస్తే ఇంకా వీళ్ళకి ఏంటి అనేటట్టు ఉంటుంది. సో ఇది సెకండ్. థర్డ్ వచ్చేసి ఇమ్మీడియట్ రిటర్న్స్ కావాలి. నాకు ఎంతమంది లాటరీలో పెట్టాము, తర్వాత అదేదో
ఒక యురేనియం లాంటి ప్రోడక్ట్ అండి, భూమిలో దవ్వితే దొరుకుతాయండి, మీరు నమ్మరు 20-30 lakhs ఆయన ఎవరో స్వామీజీ చెప్తారు లంకె బిందెలు దొరుకుతాయని చెప్పి పెట్టిస్తారు పూజలు చేపించడానికి. ఇష్టం వచ్చిన అవును దాంట్లో. అవును అవునండి. అరే అంత లంకె బిందెలే వస్తే ఆయన తెచ్చుకుంటాడు కానీ నిన్ను అడుగుతాడు స్వామి. కరెక్ట్ కరెక్ట్. అంటే స్పిరిచువాలిటీని కూడా నమ్మే ఒక పద్ధతి ఉంటుంది కదా. అవును 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 నీకు ఈజీగా ఎవ్వడు డబ్బులు ఇవ్వడు. అవును అది అది లక్ష్మీదేవి నించోదు అట్లాంటి వాళ్ళ దగ్గర. కరెక్ట్. దట్ ఎవరైతే రిస్క్ నువ్వు ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి, రేపు కోట్లు వచ్చేస్తాయి, ఇందులో బెట్టింగ్లో వచ్చేస్తాయి అంటే నువ్వు అది నమ్మావు అంటే యూ విల్ నెవర్ విన్ ఇన్ లైఫ్. కరెక్ట్. అలాంటి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి నిలవదు. అవును అలాంటి మైండ్ సెట్టే మిడిల్లో ఉండిపోతారు, అటు కిందకి పోలేరు పైకి పోలేరు. అవును అందుకని ఇఫ్ దే వాంట్ టు క్రాస్ ద రిస్క్ ఫస్ట్ రియలైజ్ కావాలి, నాకెవ్వడు ఉట్టిగా డబ్బులు ఇవ్వడు, ఫ్రీగా డబ్బులు ఇవ్వడు, నేను కష్టపడాలి, అందులోంచి కొంత ఇన్వెస్ట్ చెయ్యాలి, చేసిన దానికి సమయం ఇవ్వాలి. దిస్ ఇస్ ద బేసిక్ లాజిక్. కరెక్ట్. అది నిజంగా కూడా లక్ష్మీదేవి యొక్క మాటగా ఉంటుంది. ఎవరైతే గిల్ట్ ఫ్రీగా తన డబ్బుని తను పెట్టగలుగుతాడో ఓకే, వాడు నిజముగా సక్సెస్ అవుతాడు. అది లక్ష్మీదేవి మాట. ఓకే ఓకే. లక్ష్మీదేవి ప్రామిస్ చేస్తుంది దట్ నేను ఉంటాను, ఎక్కడెక్కడ ఉంటాను తెలుసా, ఎవరైతే వేవరింగ్ లేని మైండ్తో ఉండి శంఖ చక్ర గదాహస్తములతో ఉంటుంది అమ్మవారు, మహాలక్ష్మి స్వరూపం. శంఖము అంటే టు టేక్ ఎ డెసిషన్, ఒక నిర్ణయము, ఒక సంకల్పము తీసుకోవాలి. నంబర్ 1 సంకల్పము తీసుకోవడం శంఖం. చక్రము టు కట్ డౌన్ ఆల్ ద నెగిటివిటీస్ని, చుట్టూ ఉన్న నెగిటివ్ నాయిజ్ని పక్కనకి జరపాలి. చక్రం అది చేస్తుంది దట్ యు కట్ డౌన్ ఆల్ ద నెగిటివిటీస్. ఇది టైం వేస్ట్, ఇక్కడ నేను డబ్బు పెట్టలేను, అనవసరి ఇన్వెస్ట్మెంట్ చేయను, ఎక్కడో ఊరవతలకు పోయి ఏదో చిన్న బిట్టులో ఏదో కొనుక్కునే కంటే యు డూ దిస్ యు డూ దిస్ యు డూ దిస్ అని నెగిటివిటీని అంతా పక్కన జరిపి డబ్బుని ఉంచడం. అండ్ తర్వాత గద, ధైర్యం, బ్రేవరీ. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం లక్ష్మీదేవి కోరుకుంటుంది, అరే రిస్క్ చేయరా, ఎక్కడొక్క అడిగి నీకు దొరుకుతాను అని. అలాగా గద. అండ్ హస్తము. హస్తము 2 రకాలుగాను, ఇటు అభయము ఇటు వరద. టు గివ్ అనేది ఒక గొప్ప అది. గివ్లో నీ కోసము నువ్వు, సొసైటీ కోసము నువ్వు. అండ్ సొసైటీ పక్కన పెడదాం, ఫస్ట్ మనం మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. నీ కోసం నువ్వు లర్నింగ్కి, అర్నింగ్కి నువ్వు ఇచ్చుకోవాలి డబ్బులు. చాలామంది జీతం రాగానే ఆ ఖర్చులు ఆ ఖర్చులు ఆ ఖర్చులు ఆ ఖర్చులను చూస్తారు. నేనేమంటానంటే అమ్మవారు క్లియర్గా చెప్తుంది, టు గివ్, నీ కోసం నువ్వు నేర్చుకోవడానికి ఏం పెడుతున్నావు, నీకు ఆ డబ్బు మళ్ళీ పిల్లలు పెట్టడానికి ఏం చేస్తున్నావు, ఈ 2 చెయ్యాలి. అమ్మవారు డెఫినెట్లీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. అండ్ ఈ డబ్బు నేను ఇక్కడ పెడితే రావాలి. అందుకే మనీని ఎనర్జీగా చూడండి అని చెప్తారు. నీ ఎనర్జీ నువ్వు ఎక్కడ పెడితే అక్కడ పెరగాలి. కరెక్ట్. అక్కడ నీకు అన్నెసరీ డబ్బులు తీసుకుపోయి ఏదో వైసెస్లోనో ఎడిక్షన్స్లోనో లేకపోతే ఎవరికో బట్టలు కొనిచ్చేసాము, అన్నెసరీ ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు అంటారు. అండ్ ఇంకొకటి, మీరు ఇప్పుడు ఎనర్జీగా చూడమంటున్నారు కదా, సో చాలామంది నెగిటివ్ ఎనర్జీని ఎక్కువ మేనిఫెస్ట్ చేస్తున్నారు. అబ్సల్యూట్లీ. నేను ఇది క్లియర్గా చూశాను నా క్లయింట్స్ కానీ కొంతమంది ఆన్బోర్డింగ్ క్లయింట్స్లో. వాళ్ళది ఎలా ఉంటుంది అంటే, నేను ఈరోజు 1 lakh ఇన్వెస్ట్ చేస్తాను, లేకపోతే సమ్ ఎక్స్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాను, ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీడే ఎంత చేంజ్ అవుతుందని ఓపెన్ చేసి చూసుకుంటారు. అంటే దే ఆర్ మేనిఫెస్టింగ్ ఇట్ ఫర్ ది నెగిటివ్ రిటర్న్స్. నాకు ఈరోజు నెగిటివ్ వచ్చిందా, ఆ భయంలోనే నెగిటివ్ రిటర్న్స్ వాళ్ళకి ఎక్కువ కనిపిస్తాయని నేను అనుకుంటాను. ఎందుకు అంటే, మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా ఒకటి ప్లాన్ చేస్తున్నాం అంటే ఫర్ ద లాంగ్ టర్మ్. ఏదైనా సరే, ఇప్పుడు మనకి భూమిలో ఇన్వెస్ట్ చేసినా కానీ, గోల్డ్లో ఇన్వెస్ట్ చేసినా కానీ ఎవ్రీడే దాని రిటర్న్స్ చూడం కదా. కాకపోతే మా దాంట్లో ఒక మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, ఎవ్రీడే ఇంటర్ఫేస్ అనేది క్లియర్గా ఉంటుంది, ఓపెన్ చేసి చూసుకుంటారు. ఓపెన్ చేసి చూడడం వల్ల వీళ్ళకి ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఎందుకు తీసుకుంటాము, ఎందుకు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ త్రూ తీసుకుంటామంటే మనకు టెన్షన్ తక్కువ ఉండాలి అండ్ మన డిపెండెన్సీ ఉండదు మన ఇన్వెస్ట్మెంట్ మీద. కాకపోతే వీళ్ళు ఎవ్రీడే దాన్ని రివ్యూ చేసుకోవడం, ఎవ్రీడే దాన్ని చెక్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే, వీళ్ళకి అడ్వైజరీ ఉన్నా సరే కూడా వీళ్ళు భయపడము, దాన్ని అంటే ప్యానిక్ సెల్లింగ్ అంటాము, 6 monthsకి 1 yearకి ఎగ్జిట్ అయిపోతారు అన్నమాట. దీని ద్వారా ఏమవుతుంది, లాంగ్ టర్మ్లో వీళ్ళకి రావాల్సిన రిటర్న్స్ కానీ, లాంగ్ టర్మ్లో వీళ్ళకి కావాల్సిన ఆపర్చునిటీస్ కానీ కూడా చూడరు. అండ్ ఇంకొక నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు చూస్తున్నారని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, మేము సమ్ ఎక్స్ ఏదైనా ఒక ఫండ్ గురించి కానీ ఏదైనా ఒక దాని గురించి చెప్పినా కూడా వాళ్ళు దాన్ని యాజ్ అన్ ఆపర్చునిటీగా చూడరు, దాన్ని యాజ్ ఎ ట్రాప్గా చూస్తారు ఎప్పుడైనా సరే. అంటే దీనిలో పెడితే ఖచ్చితంగా దీనిలో డబ్బులు పోతాయన్న మైండ్ సెట్లోనే వాళ్ళు చూస్తుంటారు తప్పితే అది మన కోసమే చెప్తున్నారు, మన పాయింట్ ఆఫ్ వ్యూలో మన అడ్వైజరీ కోసం చూస్తున్నాము, దీంట్లో పెడితే మనకు మంచి జరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో లేదు అసలు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నేను గివ్ అన్నప్పుడు నేను చెప్పింది మన లెర్నింగ్ అప్పుడు వాళ్ళకి ఇవ్వాలా. అవును. ఎవరైతే
ఆ డబ్బుతో నేనే పెరగాలి, ఇంకెవ్వరూ పెరగకూడదు అనుకుంటారో వాళ్ళు ఎప్పటికీ ఎదగలేరు. కరెక్ట్. నేను పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ చూశాను. అవును. వాళ్ళు పెరుగుతారు, వాళ్ళతో పాటు వాళ్ళ ఎంప్లాయీస్, వర్కర్స్, పార్ట్నర్స్, షేర్ హోల్డర్స్ అందరినీ పెంచాలి అని ఆలోచించిన వాడు ఓవరాల్గా పెరుగుతాడు. నేను ఫీజు ఇచ్చానంటే వాళ్ళకి ఏదో ప్రాఫిట్లు వచ్చేస్తాయి అనుకున్న వాళ్ళకి కరెక్ట్. ఎప్పటికీ డబ్బు ఎప్పుడు భయంగా బిక్కుగా కనిపిస్తుంది అంటారు. అవును. యు ఆర్ ఆల్వేస్ ఇన్ దట్ ఆ జోన్లోనే ఉండి, అమ్మో ఎందుకు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మనమే చేసుకోవచ్చు కదా, ఓన్ స్టడీ చేసుకోవచ్చు కదా అని బాగా తెలివుండి చేసుకునేవాళ్ళు ఓకే. బట్ ఆ డౌట్గా వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అన్నట్టుగా చేసేవాళ్ళు, ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోకుండా చేసేవాళ్ళు డెఫినెట్లీ చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు నాకు తెలుసు. అది మైండ్ సెట్ బిహైండ్ దట్. నేను ఒక్కడనే పెరగాలి, నేను ఒక్కడనే చాలా ఎదిగిపోవాలి, మిగతా వాళ్ళు ఎవరూ పెరగకూడదు ఇలా అనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా మనీ వాళ్ళని ఇట్లా గుంజేస్తుంది కిందకి. సో అందుకని ఆల్వేస్ గ్రో అండ్ నీతో పాటు నీ చుట్టూ అందరినీ పెంచుకుంటే ఎలా. కరెక్ట్. మనని హెల్ప్ చేసిన వాళ్ళు పెరగాలి, మన ఎంప్లాయీస్ పెరగాలి, అందరూ ఓవరాల్గా యాజ్ ఎ సిస్టమ్ ఇఫ్ యు గ్రో యూ విల్ గ్రో న్యాచురల్. అమ్మవారు చెప్పింది గివ్. ఎలాంటి గివ్ తెలుసా? యు గివ్ యాజ్ అ డొనేషన్, యు గివ్ ఫర్ లెర్నింగ్, యు గివ్ ఫర్ యువర్ ఓన్ ఇంప్రూవ్మెంట్. నువ్వు నీ డబ్బుని పెరిగేటట్టుగా నువ్వు పెరగాలి. అందుకే ఎప్పుడు సరస్వతీదేవి ద్వారా లక్ష్మికి వెళ్ళాలి అని చెప్తారు. యు లెర్న్ అండ్ లెర్నెడ్ పీపుల్. మన వాళ్ళకి అప్పట్లో వేద జ్ఞానం ఉన్న వాళ్ళకి అంత గౌరవం ఎందుకు ఇచ్చారంటే సరస్వతీదేవి విల్ లీడ్ యూ టు లక్ష్మి. కరెక్ట్. సో నాలెడ్జ్ ఆల్వేస్ నాలెడ్జ్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ మనీ అండ్ స్కిల్ ప్లస్ డిసిప్లిన్. ఆఫ్ కోర్స్ దానికి తగ్గ డిసిప్లిన్ ఉండాలి. దానికి సింబాలిక్ రిప్రజెంటేషన్ కూడా ఉంది కదా. సరస్వతి రాయి మీద కూర్చుని ఉంటుంది, లక్ష్మీదేవి వచ్చేసి తామర పువ్వు మీద ఉంటుంది. ఇది పర్మనెంట్, ఒకసారి నాలెడ్జ్ తెచ్చుకుంటే పర్మనెంట్ ఉండిపోతుంది. ఇది మాత్రం ఫ్లక్చుయేటింగ్ అవుతుంటుంది. మనం కరెక్ట్గా లేము అంటే డెఫినెట్గా లక్ష్మి మన దగ్గరికి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవికి ఆల్వేస్ దట్ రూల్ దట్ నన్ను బ్యాలెన్స్డ్గా చూసుకోగలగాలి. ఫస్ట్ వైన్ వస్తుంది, రాక్షసులు తీసేసుకుంటారు. తర్వాత విషం వస్తుంది, మహాశివుడు వచ్చి తను నీలకంఠుడు అవుతాడు. తర్వాత డబ్బు వస్తుంది. లక్ష్మి వచ్చినప్పుడు అందరూ ఎవరు అన్నప్పుడు నాకు కరెక్ట్ బ్యాలెన్స్ లేకపోతేనే ఉండను అనేటట్టుగా ఉంది. సో అందుకని డబ్బుని అసహించుకునే వాడికి డబ్బు రాదు. డబ్బుని టూ మచ్ మనీ 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 అనుకున్న వాడి డబ్బు రాదు. ఆ బ్యాలెన్స్లోనే వస్తుంది. నిజంగా కూడా ఇది కలియుగ ధర్మం నేర్చుకోవాలి. మనీని బ్యాలెన్స్డ్గా, నీ పాకెట్లో మనీ చాలా పెరగాలి, నీ బ్రెయిన్లో పెరగకూడదు. డబ్బు 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 యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ స్ట్రెస్. అదే యూ టేక్ ఇట్ యాజ్ ఓకే, నేను పాజిటివ్గా డబ్బుని ఎట్లా సంపాదించవచ్చు అని ఆలోచన లక్ష్మీదేవిని దగ్గర అలా కూర్చుని ఉంటుంది. కరెక్ట్. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే నెగిటివ్ మైండ్ సెట్లో ఉండి డబ్బు నాకు చాలామంది మా దగ్గరకు వస్తారండి, అప్పులు ఉన్నాయండి అని వస్తారు. ఓకే, ఈ అప్పుల కోసం నీకు ప్రాక్టికల్గా ఇవి చేస్తే తగ్గుతాయి, ఇవి చేయొచ్చు అని చెప్తే అలా కాదండి ఇంకేదైనా చెప్పండి అంటే ఈజీగా వచ్చేటట్టు. మీరు ఏదైనా గుడి చుట్టూ ప్రదక్షిణ చేయమని చెప్పండి, వస్తాయేమో చూద్దాం. ఏదైనా ముద్ర చెప్పండి, నేను కొంచెం తంత్రం నేర్చుకున్నాను, ఏదైనా ముద్ర చెప్పండి డబ్బులు వస్తాయని. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ ఫ్రీగా వస్తాయి అని కోరుకున్న రోజున మోసపోతావు. కరెక్ట్. ఎప్పుడు డబ్బు తొందరగా వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది, ఇక్కడ పెడితే బంపర్ వస్తుంది, అవి మోసములే ఉంటాయి. కరెక్ట్. అది నెగిటివ్ మైండ్ సెట్కి క్లియర్ తార్కాణం. దట్ నువ్వు ఈ రోజు నుంచి డిసైడ్ చేసుకోవాలి ఎవరైనా సరే, నేను 5 years వరకు ఓన్లీ ఐ పుట్ మై హెడ్ డౌన్ అండ్ వర్క్. కరెక్ట్. దానిలో ఇన్వెస్ట్ చేస్తా, దాని నుంచి తెలుసుకుంటా, 5 ఏళ్ళు మాట్లాడు, దాని తర్వాత పెరగకపోతే అప్పుడు అడుగుతాను ఇన్ని వచ్చి అని అనుకోవాలి. అంతేగాని జస్ట్ అందులోనే ప్లే చేసే వాళ్ళకి అవ్వదు. అండ్ ఇప్పుడు మీరు అన్నారు కదా ఇమీడియట్ రిటర్న్స్ అనేది, అది మాకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. ఎవరైతే ఒకరు క్లయింట్ క్వైరీ కోసం అడిగినప్పుడు వాళ్ళు ఏమడుగుతారంటే ఏదైనా పెనీ స్టాక్స్ చెప్పండి, పెనీ స్టాక్స్ ఇన్ ద కైండ్ 1 రూపీ 5 రూపీస్ షేర్స్ ఉన్న స్టాక్స్ చెప్పండి, ఇమీడియట్గా వితిన్ 6 months 1 yearలో మీ అమౌంట్ డబుల్ అయిపోవాలి, అట్లాంటి స్టాక్స్ చెప్పండి మాకు, లేకపోతే ఏదైనా ఫండ్ చెప్పండి, సో దట్ ఇట్ షుడ్ గివ్ లైక్ 50% లేకపోతే 100% వితిన్ a year రావాలి. వీళ్ళు ఇవన్నీ ఎలా చూస్తున్నారు అంటే కొన్ని స్పాన్సర్డ్ స్టాక్స్ ఉంటాయి, కొన్ని లేకపోతే స్పెక్యులేటివ్ స్టాక్స్ ఉంటాయి. అంటే మనకి సోషల్ మీడియా యూజ్ చేసుకొని అండ్ పిఆర్ టీమ్స్ని యూజ్ చేసుకొని మ్యానిపులేట్ చేస్తారు కొంతమంది ఆపరేటర్స్, వాటిని యూజ్ చేసుకొని వీటిని ప్రమోట్ చేస్తారు. సో వాళ్ళకు అజంప్షన్ ఏంటి అంటే స్టాక్ మార్కెట్ కానీ ఇన్వెస్ట్మెంట్ అదర్ దాన్ రియల్ ఎస్టేట్ గోల్డ్ కాకుండా వీటిలో వెరీ ఈజీగా మనీ అర్న్ చేయొచ్చు అనుకుంటారు.
వెరీ ఈజీగా మనీ వాళ్ళే లూజ్ అవుతారు యాక్చువల్గా. అవును. హూ స్టేస్ ఫర్ ద లాంగ్ అంటే లాంగెస్ట్ పీరియడ్ ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రమే రియల్ వెల్త్ జనరేట్ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ అబ్సల్యూట్లీ. మీరు మైథలాజికల్ కానీ లేకపోతే మన యాన్సిస్టర్స్ ఏదైతే చెప్పారో అది మీరు చెప్పారు, కానీ మేము ప్రాక్టికల్గా రోజు అదే చూస్తుంటాం అనమాట. ఎవరైతే అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కొంతమంది అడ్వైజ్ని సీరియస్గా తీసుకొని 6 months 1 year వరకు వాళ్ళ పోర్ట్ఫోలియో చూడని వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి క్లయింట్స్ కూడా ఉంటారు. వాళ్ళకి మేము చెప్పేంత వరకు కూడా వాళ్ళు ఇది చేంజ్ చేయాలి, ఇది రీబ్యాలెన్సింగ్ చేసుకోవాలని కూడా వాళ్ళు చూడరు. కాకపోతే వాళ్ళకే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి యాక్చువల్లీ. ఎందుకు అంటే మార్కెట్ కానీ ఏదైనా ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా మనకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి రేట్ ఎక్కువ వస్తుందని చెప్పి 6 monthsకి 1 yearకి అమ్ముకోవడం వేరు. 10 years వరకు పెడితే కాంపౌండింగ్లో అది కూడా చాలా ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది. సో మెయిన్ థింగ్ ఏంటి అంటే మన రిస్క్ ఎంత టాలరెన్స్ ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం ఇంత రిస్క్ తీసుకోగలుగుతాం అంటే 100 రూపీస్ నా దగ్గర ఉన్నాయి, 10 రూపీస్ నేను రిస్క్ తీసుకోగలుగుతాను. ఆ 10 రూపీస్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అక్కడ అడ్వైజర్ కానీ లేకపోతే ఏ ప్రొఫెషనల్ అయినా, రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ అయినా సరే, గోల్డ్ ఎక్స్పర్ట్ అయినా సరే, వాళ్ళ హెల్ప్ అనేది క్లియర్గా అవసరం పడుతుంది. అండ్ ఈ మైండ్ సెట్ బ్యాక్ ఎండ్లో మీరు చెప్పినట్టుగా అది ఎప్పుడైతే క్లియర్ అవుతుందో అప్పుడు మాత్రమే వీళ్ళకి రిటర్న్స్ అనేవి లాంగ్ టర్మ్లో సస్టైన్ కాగలుగుతారు. లేదు అంటే ఇన్ బిట్వీన్ మీరు అన్నారు కదా ఫ్లక్చుయేటింగ్ మైండ్ అన్నారు కదా, అది డెఫినెట్గా వితిన్ 6 months or 1 year అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక మోటివేషనల్ వీడియో చూసినా సరే, ఏదైనా ఒక టాక్ చూసినా సరే, ఇప్పుడు నేను కూడా కొన్ని మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ వీడియోస్ చెప్తాను. 6 months తర్వాత వీళ్ళకి ఈ నాలెడ్జ్ అనేది డైల్యూట్ అయిపోతుంది. అండ్ వచ్చిన మార్కెట్ న్యూస్ ప్రకారం లేకపోతే మార్కెట్ క్రాష్ రావడం లేకపోతే ఏదైనా స్పెక్యులేటివ్ న్యూస్ రావడం ద్వారా డైల్యూట్ అయిపోయి ఉంటుంది కదా ఆల్రెడీ మనం చెప్పడం, ఇంకా ఎక్కువ అయిపోతుంది. అందుకే ఎప్పుడప్పుడు కన్సిస్టెంట్గా వీళ్ళని మోటివేట్ చేయడం అనేది విల్ బి ద టఫెస్ట్ థింగ్ అనమాట. ఇదొకటి. అండ్ మనకి ఎవరైతే ఈ మిడిల్ క్లాస్ కానీ వాళ్ళు ఉంటారో, నేను వీళ్ళకి ఎంత చెప్తున్నా, అదంతా పెద్దవాళ్ళు చేసేది. బిగ్ మనీ ఉన్న వాళ్ళే అంత రిచ్ అవ్వగలరు, మేము అవ్వలేము. అది అవ్వాలంటే అబ్బో చాలా మనకి ఎక్కడున్నాయి, మనకి ఏమైనా వెనకాల ఆస్తులు ఉన్నాయా. నా దగ్గర ఒక ఆయన వచ్చి ఇట్లాగే, మీకేంటి సార్ చెప్తారు, డాక్టరు ఏదైనా చెప్తారు, కానీ మాకు అసలే లేని వాళ్ళు. నేను చూశానండి, 10,000 జీతం వచ్చిన వాళ్ళు జస్ట్ 1000 9,000 వాడు జీతం అనుకుని 1000 దాచిపెట్టుకున్నా కూడా ఇట్ విల్ బి గుడ్ అమౌంట్ ఫర్ హిజ్ లెవెల్. కరెక్ట్, డెఫినెట్లీ గుడ్ అమౌంట్. అందుకనే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ మైండ్ సెట్ నుంచి బయటకు ఎంత సేవ్ చేయగల, సేవ్ చేస్తే నాకేం మిగులుతుంది ఇంకా అనే దాంట్లోకి వెళ్ళదు. మ్యాక్సిమం సేవ్ దాంట్లో పెడితే ఇప్పుడు అట్లీస్ట్ ఒక 10 years నేను అబ్జర్వ్ చేసిన విత్ మై నాలెడ్జ్, యూ కెన్ కరెక్ట్ మీ, ఎప్పుడు మార్కెట్ ఇలా పెరుగుతుంది. అవును, ఎప్పుడు ఇట్లా కిందకి పడిపోయి మొత్తము లోపలికి వెళ్ళిపోదు. అవును, అందులో ఇండియా ఈజ్ ఎవర్ గ్రోయింగ్. కరెక్ట్. సో మంచి ఎప్పుడు సమ్వేర్ కొంచెం అప్పటికప్పుడు ఫ్లక్చుయేట్ అవ్వచ్చు, కానీ ఇట్ విల్ అల్టిమేట్లీ గ్రో. సో ఇప్పుడు పెట్టుకున్న డబ్బు ఎప్పుడుకి వేస్ట్ కాదు, దాచిపెట్టచ్చు. కరెక్ట్. ఇది చాలా 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 100% నేను పర్సనల్గా కూడా చాలా నమ్ముతాను. ఏమీ లేని టైంలో కూడా, నీ దగ్గర డబ్బు లేని టైంలో కూడా నువ్వు ఇంకా ఫుడ్ మీదో నీ లగ్జరీ మీదో కాంప్రమైజ్ అవ్వు, కానీ సేవింగ్ మీద కాంప్రమైజ్ అవ్వద్దు. కరెక్ట్. బికాస్ దిస్ సేవింగ్ విల్ గివ్ లాట్ ఆఫ్ రిజల్ట్. మనకి కోలాసుర అని చెప్పి ఒక పిగ్ రాక్షసుడు, అసురులలో ఒక రాక్షసుడు, పిగ్ రాక్షసుడు. తనని చంపడానికి మహాలక్ష్మి వస్తుందన్నమాట. అందుకే కోలాపురి మహాలక్ష్మి, కోలాసుర అని రాక్షసు. పిగ్ ఇన్ ద సెన్స్ ఒక టైప్ ఆఫ్ మొద్దుతనంలో, మన మైండ్ ఎంత చెప్తున్నా ఒక మొద్దుతనంలో ఉండిపోతుంది. అలాంటి దాన్ని నాశనము చేస్తేనే నీకు డబ్బు వస్తుంది అని ఇండికేషన్. అది లేజినెస్ ఒక టైప్ ఆఫ్, చెయ్యొచ్చు, తెలుసు, మాకు అన్నీ అర్థమవుతున్నాయి కానీ అనేదే కోలాసుర. అంటే ఇట్స్ అ కరుడు గట్టిన లేజినెస్. ఇట్ ఈస్ టూ డీప్ ఇన్ లేజినెస్ వేర్ యూ డోంట్ వాంట్ టు. నువ్వు అదే పని సేమ్ అది కొనేదే దీనిలో పెట్టుకోవచ్చు. నువ్వు సేమ్ ఆ చీరలకు కానీ లేకపోతే బట్టలకు కానీ వాటికి కానీ వీటికి కానీ పెట్టే వాటి నుంచి కొంచెం తీసి ఇందులో పెట్టచ్చు అనేది గనక మనకి ఒక చిన్న మూమెంట్. కరెక్ట్. అందుకే ఎవరైతే స్టాగ్నెంట్గా ఉండిపోతారో వాళ్ళని దాటి రావడం ఈజ్ వెరీ 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 డిఫికల్ట్. మూమెంట్, అందుకే మూమెంట్ అవ్వాలి, మూవ్ అవుతూ ఉండాలి. ఎంత మూవ్ అవుతూ ఉంటామో, ఎంత యునో నేను డబ్బుని చేంజ్ చేయాలి, మార్చాలి అని మూవ్మెంట్ ఇస్తామో అప్పుడే సరస్వతి అండ్ లక్ష్మి వస్తారు. కరెక్ట్. ఒక చోట ఉండిపోయిన వాడికి, ఒక మైండ్లో ఉండిపోయిన వాడికి, అండ్ అది ఎప్పటికీ నిజంగా కోట్లు ఇచ్చిన ఆస్తి కరగొట్టేస్తారు. కరెక్ట్. మొత్తం కరెక్ట్. మనము ఈ కోన్మరేగా, కరోర్పతి కానీ లాటరీ అన్ని చూస్తూనే ఉన్నాం కదా. ఎవరు దాని తర్వాత సక్సెస్ఫుల్ ఒక 5 years తర్వాత అంత వైప్ అవుట్, ఏముండదు, జీరో ఉంటుంది.
సో అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఇలాంటివి ఆలోచించుకుని ఒక పర్టికులర్ దీనికో ప్రొఫెషనల్ ఉంటాడు. ఇప్పుడు ఎలా అయితే బాడీకో డాక్టర్ ఉంటాడు, మనకి ఇచ్చేసి కూర్చోవాలా, అట్లాగా డబ్బుకి ఒక ప్రొఫెషనల్ ఉంటాడు. నేను ఇంత సంపాదించగలుగుతున్నా, ఏం చేయొచ్చు, నేను దీన్ని ఎంత బెస్ట్గా మార్చుకోవచ్చు. సో దాన్ని బట్టి మనము ఎవాల్యుయేట్ చేసుకుంటే, సో నేను అన్నట్టు హెల్త్ ఒకటి, దాని తర్వాత బేసిక్ బేర్ మినిమమ్స్ పెట్టుకుని ఒక 4-5 years మొత్తం సేవింగ్స్లోకి వెళ్ళారంటే డెఫినెట్లీ తర్వాత రాయల్గా హ్యాపీగా మనకు కావాల్సినట్టుగా బ్రతకచ్చు అనిపిస్తుంది నాకు. అయితే మేము ఈ ప్లానింగ్ దాని పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే నేను 3 steps చెప్తాను. ఫస్ట్ థింగ్, మనం సెల్ఫ్గా మన వర్క్లో లేకపోతే మన ఫ్యామిలీ పరిస్థితి ఏంది, అది బేసిక్ థింగ్. దాన్ని రీప్లేస్ చేసేది హెల్త్ ఇన్సూరెన్స్. సెకండ్ థింగ్ ఏంటంటే మనం పర్మనెంట్గా మనం వర్క్లో లేకపోతే మన ఫ్యామిలీ పరిస్థితి ఏంది, అది టర్మ్ ఇన్సూరెన్స్. ఈ 2 క్లియర్గా ఉంటేనే మీరు ఇన్వెస్ట్మెంట్కి రమ్మని చెప్తాను. అవును. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మీరు ఫస్ట్లో అన్నారు కదా, హెల్త్ ఒక 5 lakhs 10 lakhs ఎర్న్ చేసిన తర్వాత ఇంట్లో ఒక చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా సరే వాళ్ళ సేవింగ్స్ అన్నీ మళ్ళీ జీరోకి వెళ్ళిపోతాయి. నేను చాలా ఫ్యామిలీస్ని చూశానండి, ఒక మంచి పొజిషన్కి వెళ్ళే టైంలోకి ఒక్క దెబ్బ పడుతుంది, ఆ దెబ్బతోని మళ్ళీ 5 years 10 years బ్యాక్ వెళ్ళిపోతారు వాళ్ళు ఫినాన్షియల్గా. సో దాన్ని రివైవ్ చేసుకోనికనే వాళ్ళ యూత్ కానీ వాళ్ళ పీక్ ఏజ్ ఏదైతే ఉంటుందో 40-45 అన్నీ వెళ్ళిపోతాయి. వాళ్ళు మళ్ళీ 50 yearsకి రియలైజ్ అయ్యి అప్పుడు మళ్ళీ వీళ్ళు వర్క్ చేద్దాం అనుకున్నా వీళ్ళకి ఆపర్చునిటీస్ ఉండవు. అట్ ద సేమ్ టైం వీళ్ళకున్న రిసోర్సెస్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయవు. అందుకే నేను హెల్త్ ఇన్సూరెన్స్ ఫస్ట్ తీసుకోవాలి, తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఆ తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ కానీ మీరు యాజ్ ఎ డాక్టర్ కూడా మీరు కూడా చూసుంటారు, హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా ఫ్యామిలీస్ పోవడమే కాకుండా ఇప్పుడు మనకున్న టాబ్లెట్స్ కానీ ఇవన్నీ ఇన్ఫ్లేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే 14% ఇన్ఫ్లేషన్ ఉంది మనకి ఇండియాలో. సో దీన్ని మనం టార్గెట్ చేయాలి అంటే డెఫినెట్గా ఎమర్జెన్సీ ఫండ్ కూడా పెట్టుకోవాలి. ఇన్సూరెన్స్ ఉండడమే కాకుండా ఎమర్జెన్సీ ఫండ్ కూడా పెట్టుకోవాలి. చాలామంది ఎట్లాగా దీన్ని అవాయిడ్ చేస్తారు అంటే మాకు వచ్చేది చాలా తక్కువ, దాంట్లో ఎట్లా చేద్దాము అనేసి అనుకుంటారు. ఇన్ని సంవత్సరాలు మీరు చేయలేదు కదా, నెక్స్ట్ 1 year ఓన్లీ ఎమర్జెన్సీ ఫండ్ కోసమే మీరు ప్లాన్ చేసుకోండి, సెకండ్ ఇయర్ నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేసుకోమని చెప్తాం అనమాట. సో ప్రాక్టికల్గా ఇట్లా చెప్తాము, కానీ కొంతమంది ఇంప్లిమెంట్ చేస్తారు, కొంతమంది చేయరు అనమాట. మీరు ఇంతకుముందు లేజినెస్ అని చెప్పారు కదా, అక్కడనే చాలా మంది ఉంటారు. మీరు లేజినెస్ అని చెప్తున్నప్పుడు నాకు ఇంకొక పాయింట్ కూడా గుర్తుకొచ్చింది. జనరల్గా నాకు వచ్చే కాల్స్ ర్యాండమ్గా చెప్తున్నాను, అట్లీస్ట్ నా నాలెడ్జ్ ప్రకారం ఒక 10 videos చూసినాకనే కాల్ చేస్తారు. ఒక వీడియో చూసి ఎవరు యాక్షన్ తీసుకోరు. అంటే ఒక 10 videos చూడడం, లేకపోతే ఒక 10 మందిని చూడడం, ఆ తర్వాతనే యాక్షన్ తీసుకోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది. అంటే మీరు అన్నట్టుగా వాళ్ళందరూ ఫస్ట్ లేజీ ఫేజ్లోనే ఉన్నారు. అట్లని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు, ఎవరు జెన్యూన్ ఎవరని తప్పులేదు. కాకపోతే ఎంత తొందరగా యాక్షన్ తీసుకుంటే అంత మంచిదని చెప్తాను. ఎందుకంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కానీ ఏవైనా సరే లాస్ట్ 20-25 years నుంచి యాక్టివ్గా ఉన్నాయి, ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి మనకి మార్కెట్స్లో కానీ ఎక్కడైనా సరే. మీరు దాన్ని డిలే చేయడం వల్ల మీకు వచ్చే ఆపర్చునిటీస్ పోగొట్టుకుంటున్నారని చెప్పడం, అంతే, వేరే ఏం లేదు. అవును, నిజం అది. ప్లస్ ఎవరైతే ఈ యాడ్లు చూస్తూ ఉంటారో, బేసిక్గా ప్రామినెంట్ యాడ్స్ కొన్ని చూసి అంతే ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. యాక్చువల్లీ లోపల చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. నేను పర్సనల్గా చూసినప్పుడు ఇన్ని రకాలు ఉన్నాయి, చైల్డ్ కింద ప్లాన్స్ ఉన్నాయా, లేకపోతే ఇన్ని ఉన్నాయా, ఇన్సూరెన్స్లో ఇన్ని రకాలు ఉంటాయా అని చెప్పి మనకు యాక్చువల్గా గ్రౌండ్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే ఒకటి తెలుస్తుంది. ది అదర్ థింగ్ ఇస్, నేను రిచ్ అవ్వాలి ఆర్ నేను నా లైఫ్ స్టైల్ని నేను బెటర్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ చిన్నవి నేను రెస్ట్రిక్షన్ చేసుకుంటే తర్వాత నా లైఫ్ కానీ నా ఫ్యూచర్ కానీ ఎవ్రీథింగ్ విల్ గెట్ సెక్యూర్డ్ అండ్ ఆ భయం లేకుండా బ్రతకచ్చు అనేది ఆలోచించుకోవాలి. ఆ లిటిల్ డిసిప్లిన్ ఇన్ అవర్ సెల్స్, ఆ డిసిప్లిన్ ఈజ్ నా ఉద్దేశంలో రెస్పెక్ట్ టు యువర్ లక్ష్మి. నీ డబ్బుకి నువ్వు రెస్పెక్ట్, దాన్ని ఒక ఎనర్జీగా చూసి నువ్వు ఎక్కడ పెడితే నీకు ఎనర్జీ రిటర్న్ వస్తుంది అనేది ఎప్పుడు చూసుకోవాలి. లేకపోతే యూ ఆల్వేస్ ఎండ్ అప్. అండ్ ఎవరైతే డబ్బు సరిగ్గా మేనేజ్ చేయరో, డబ్బుకు ఉండే ఒక క్వాలిటీ చెప్తాను, అది రోగమైనా తీసుకొస్తుంది, లేకపోతే ప్రాబ్లమ్స్ అయినా తీసుకొస్తుంది. లేకపోతే డబ్బును లాక్ చేసేస్తారో, దే జస్ట్ అందులోనే ఉండాలని ఉంటారు. వాళ్ళకి ఏదో రోగం రూపంలో ఖర్చు అయిపోతుంది, లేకపోతే ప్రాబ్లం రూపంలో ఖర్చు అయిపోతుంది, ఏదో లీగల్ కేసు అవుతుంది, మొత్తం అంతా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. సో అందుకని డబ్బుని ఎప్పుడు అలా మూమెంట్లో ఉంచితే ఇట్ విల్ గ్రో.
అంటే మీరు అన్నది నాకు అర్థమైందని చెప్తున్నాను. అంటే ఆ ఎనర్జీని మనం ఎక్కువ తీసుకోలేం. లాక్ పెట్టలేం. ఎక్కువ తీసుకోలేం. అంటే ఇప్పుడు కొంచెం మెయిన్ గుళ్ళకి ఎప్పుడైతే కొంతమంది ఆ ఎనర్జీని తీసుకోలేక కొంతమంది అవుతుంటారు కదా. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పింది నాకు అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ. ఎక్కువ మనీని క్యాష్ని కానీ మనం చూడలేకపోవచ్చు, ఆ ఎనర్జీ మనం తీసుకోలేకపోవచ్చు నాకు తెలిసి. అందుకే రొటేషన్లో ఇంకా ఎక్కువ గ్రో అవుతే ఛాన్స్ ఉందని ఎప్పుడు గ్రో అవుతుంది రొటేషన్లో. మనీ ఎప్పుడు విల్ గ్రో ఇన్ రొటేషన్. యూ కీప్ మనీ అండ్ గెట్ మనీ. అట్ ద సేమ్ టైం రెస్పెక్ట్ మనీ. కరెక్ట్. నాట్ దట్ ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేసాం, ఎలా పడితే అలా కాదు. రెస్పెక్ట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం నువ్వు బంధించలేవు లక్ష్మి. లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువే బంధించలేపాడు. మనం బంధించలేము, ఆపలేము. అండ్ ఒక్కసారి తను వెళ్ళిపోవాలని డిసైడ్ అయితే ఇట్ ఈస్ ఓవర్. ఇందులో నేను ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను సో దట్ మన లిసనర్స్కి అర్థమవుతుంది. ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ఫ్యామిలీలో ఇద్దరూ కలిసి మేము ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి ఎక్కువ డబ్బు మిగులుతుంది. కరెక్ట్. ఓకే. ఒకవేళ ఇద్దరు వర్కింగ్ అయితే ఎవరు ఇంటికి బిల్లు కట్టాలి, ఎవరు కార్ బిల్లు కట్టాలి, ఒకళ్ళ అమౌంట్ అంతా ఇంటిలో ఎక్స్పెన్స్ అయితే ఒకళ్ళ శాలరీ అంతా ఇన్వెస్ట్మెంట్లోకి పోవాలి. దట్ వే యూ విల్ ఎర్న్ లాట్. ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ టుగెదర్గా ప్లాన్ చేస్తారో ఐ థింక్ ఫెంటాస్టిక్ ఇన్కమ్ అవుతుంది. అండ్ వాళ్ళందరూ ఐ థింక్ దే విల్ సీ అవర్ వీడియో అండ్ వన్ ఫైన్ డే దే విల్ ఫీల్ అరే కరెక్ట్ చెప్పారు సార్. ఐఎమ్ షూర్ మీరు ఒక బుక్లో కూడా చదివి ఉంటారు, ఫినాన్షియల్ బ్లూ ప్రింట్ అనేసి అంటాం మనము. ఇప్పుడైతే మీరు హస్బెండ్ వైఫ్ అని చెప్తున్నారు కదా, మనకు మోస్ట్ ఆఫ్ ద డివోర్స్ కేసెస్ అయ్యేది కూడా ఫినాన్షియల్ ప్లానింగ్, ఫినాన్షియల్ బ్లూ ప్రింట్ కరెక్ట్ ఉండకపోవడం వల్లనే. ఎందుకంటే హస్బెండ్ ఎక్కువ కన్జర్వేటివ్ అయి ఉండొచ్చు, వైఫ్ ఎక్కువ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేసే వైఫ్ అయి ఉండొచ్చు, లేకపోతే వైఫ్ ఎక్కువ కన్జర్వేటివ్ అయి ఉండొచ్చు, హస్బెండ్ ఎక్కువ ఖర్చు పెట్టే మైండ్ సెట్ ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ రెండు న్యూట్రల్ అవుతాయో అప్పుడు మాత్రమే వాళ్ళ గ్రోత్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం చూసేది ఎలా ఉంటుంది అంటే ఈ జనరేషన్లో ఈ ఇండిపెండెంట్ కానీ ఇప్పుడు చెప్తున్నారు ఎక్కువ హస్బెండ్ అండ్ వైఫ్కి కమ్యూనికేషన్ ఎక్కువ ఉంది. మనం అంటే నేను చూసిన ఇన్వెస్టర్స్ ఎవరైతే 60 అబవ్ ఉన్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ డీటెయిల్స్ కూడా చెప్పరు. సో వాళ్ళకి నేను ఏం చెప్తాను అంటే మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఫిజికల్ పేపర్ మీద, అంటే మా దాంట్లో ఫోలియో అకౌంట్స్ అని ఉంటాము, ఆ ఫోలియో అకౌంట్ ప్రింట్అవుట్ తీసేసుకొని నా నెంబర్ లేకపోతే అట్ ద సేమ్ టైం ఆ ఫోలియో ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉందో దానికి కస్టమర్ కేర్ రిలేటెడ్ నెంబర్ అవన్నీ దాంట్లో మెన్షన్ చేసి ఆ పేపర్ ఫైల్ ఎప్పుడు మీ లాకర్లో పెట్టండి అని క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ మెనీ కేసెస్ వేర్ వాళ్ళ మనీ వాళ్ళు తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. 6 months టైం పడుతుందండి వాళ్ళ అమౌంట్ వాళ్ళు తీసుకోవడానికి. సో ఈ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. అండ్ ఈ ఫినాన్షియల్ బ్లూ ప్రింట్ కూడా అండ్ ఏమైనా మీరు ఐడియా ఇవ్వగలుగుతారా, లేకపోతే వాళ్ళిద్దరు కూర్చోవడం ఇట్లా మాట్లాడుకోవడం కానీ, లేకపోతే హస్బెండ్ అండ్ వైఫ్ ఈ ఫినాన్షియల్ బ్లూ ప్రింట్ని చేంజ్ చేసుకోవడానికి ఏమైనా స్కోప్ ఉందంటారా? చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పోటీ తత్వంలోకి వెళ్లకుండా, అంటే నువ్వు అంత ఖర్చు పెడతావా నేను ఖర్చు పెట్టుకుంటా, ఈ డబ్బులు నావి నువ్వు ముట్టుకోకు, ఇట్లా కాకుండా మనమిద్దరము వన్ టీమ్, మనమిద్దరము మన లైఫ్ని మనం ఇలా డిసైడ్ చేసుకోవాలి. మ్యారేజ్ 30కి స్టార్ట్ అయితే 30 to 50 మీరు ఎంజాయ్ చేయడానికి కొంచెము, తిరగడానికి వాటికి కొంచెం పెట్టుకుంటే, మీ ఫుడ్కి పెట్టుకుంటే, మిగతాదంతా 50+ తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మీకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ కోసం కానీ, లేకపోతే పిల్లలకి ఎడ్యుకేషన్స్ కోసం కానీ, ఇట్లాగా అసలు యాక్చువల్లీ నా లైఫ్ ఎలా ఉండబోతుంది అని ఒక ప్లాన్ చేసుకుని దాని గోల్స్ మార్కౌట్ చేసుకుని ఇద్దరు కూర్చుని, కొన్ని చోట్ల మీ ఇద్దరికి ఒక్కొక్కటి అభిప్రాయ భేదాలు రావచ్చు. నేను గుళ్ళకి వెళ్తా అనొచ్చు, ఇంకోళ్ళు ఎక్కడికైనా వెళ్తా, అలా అన్నీ పాయింట్అవుట్ చేసుకుని ఎంత ఖర్చు అవుతుంది, దీనికి ఎంత పెట్టుకోవాలి, దీనికి మనం ఎంత పని చేయాలి, ఎంత సేవ్ చేయాలి, ఇది మన గోల్ అని ఒక చిన్న, దట్ ఈస్ వాట్ ఐ సే రెస్పెక్ట్ టువర్డ్స్ యువర్ ఓన్ లైఫ్, యువర్ మనీ, అది ప్లాన్ చేసుకోవడం, అలాగ మనము రాసుకోవడం ఒక ఆస్పెక్ట్ అయితే. సెకండ్ వచ్చేసి ఎక్కడైనా అన్నెసెసరీ ఖర్చు అవుతుందంటే ఇద్దరికి దే షుడ్ హ్యావ్ ఎ సే, ఇద్దరికి ఒక రెస్పెక్ట్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఉండాలి. దట్ ఇది అనవసరం కదా, మన గోల్ ఒకటి ఉంది కదా అని చెప్తే, అవును నా వైఫ్ చెప్పింది కరెక్ట్ నేను ఫాలో అవుతా, నా హస్బెండ్ చెప్పింది కరెక్ట్ నేను ఫాలో అవుతా అని ఇద్దరు ఒక అండర్స్టాండింగ్లో ఉండాలి. ఎంతసేపు ఇఫ్ దే ఆర్ క్వారలింగ్ దట్ నువ్వు అలా మాట్లాడావు, నువ్వు ఖర్చు పెట్టావు చూడు అని లెక్కలు వేసుకున్న రోజులు వాళ్ళు ఓడిపోతారు. దే విల్ అల్టిమేట్లీ, వైఫ్ ఓడిపోయినా ఫ్యామిలీ ఓడిపోయినట్టే, హస్బెండ్ ఓడిపోయినా ఫ్యామిలీ ఓడిపోయినట్టే. సో మీ ఫ్యామిలీ విన్ అవ్వాలి అంటే ఇద్దరూ కలిసి నేను ఎట్లా నా మనీని ఎట్లా మ్యానిపులేట్ చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి. ఒక ఫ్యామిలీ చూశానండి నేను, ఫాదర్ డబ్బులు ఇస్తాడు, మాకు ఆస్తి ఇస్తాడు అనే దాంట్లో అతను ఫుల్ ఖర్చు పెట్టాడు, ఉన్న వాటికి అన్ని ఖర్చు పెట్టాడు. తర్వాత ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అతనికి ఏదో సమ్ హెల్త్ ప్రాబ్లం వచ్చి కోమాలోకి వెళ్ళి అవి ఎక్కడెక్కడున్నాయో, ఏమేమి ల్యాండ్స్ ఉన్నాయో అన్ని బ్లాక్ అయిపోయాయి. దానికి వాళ్ళ బ్రదర్ కోర్టులో కేసేసి అదొక 10 years నుంచి అటు డబ్బులు రావు,
ఇటు దగ్గర ఏం లేవు. ఆస్తున్నాయా? ఉన్నాయి. అనుభవించడానికి ఏమి లేదు. ఓకే. సో అలా లాక్ అయిపోతుంది డబ్బుని. అందుకే యూ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ మనీ, కరెక్ట్. ఆల్వేస్. సో నీ ప్లానింగ్ నీకు ఉంటే కరెక్ట్గా, దెన్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. సో ఊహాగానాలు, ఇమాజినేటరీగా అక్కడెక్కడో డబ్బు వచ్చేస్తుంది, అక్కడెక్కడో ఆస్తి వచ్చేస్తుంది. నేను కొంతమంది కబ్జా అయిపోయిన ల్యాండ్స్ చూసాను. వెళ్ళిపోతాయి. ఇంకా నా అంత ఉండింది సార్ మాకు, కానీ రావట్లేదండి. లిటిగేషన్స్, పేపర్లో లిటిగేషన్స్, గవర్నమెంట్కి ఇన్సెక్యూర్డ్గా ఉండి ఎక్కడున్నాయో తెలియని ప్లేసులు ఉన్నాయి చాలా. సో అట్లాగా పోయిన ఉంటాయి. సో అందుకని డోంట్ బీ ఒక వన్ మైండెడ్గా బ్లాంక్గా అయిపోకుండా మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో అట్లీస్ట్ అలా ట్రై చేసుకుంటే ఐ థింక్ ఇట్ విల్ బీ మోర్ ఈజీ ఫర్ వైఫ్ అండ్ హస్బెండ్ టు మేనేజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. Yeah.